ఓకే అండి, నెక్స్ట్ మనం ప్లాంటే రాజ్యం చూద్దాం. ప్లాంటే, దీనిని మెటాఫైటా అని కూడా పిలుస్తాం. మెటాఫైటా. ఓకే, మొట్టమొదటిసారిగా కేరోలస్ లిన్నేయస్ వర్గీకరించిన రాజ్యంలో ప్లాంటే మరి ఎనిమేడియం అండి. అందులో ప్లాంటే రాజ్యం గురించి చూస్తే ఇది నిజకేంద్రక బహుకణ జీవులు. నిజకేంద్రక బహుకణ జీవులు అయితే ఆల్రెడీ మనం చూసాం. మొనీరాకు వచ్చేసరికి మనకు ప్రోకారియోటిక్స్ గా ఉన్నాయి, అంటే కేంద్రక పూర్వక జీవి. అవునా? అందులో ఏముండదు, కేంద్రకం ఉండదు. కేంద్రకంతో పాటు కేంద్రక త్వచం అంటే న్యూక్లియస్ మెంబ్రేన్ ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి తర్వాత ప్రొటిస్టాకు వచ్చేసరికి న్యూక్లియస్ మెంబ్రేన్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? అందుకే దీన్ని ఏమంటాం, నిజకేంద్రక జీవి అని పిలుస్తాం. నిజకేంద్రక జీవి. దీని తర్వాత వచ్చే ఏ రాజ్యమైనా సరే నిజకేంద్రకాలుగానే ఉంటాయి. అవునా? నెక్స్ట్ ఫంజీ చూసాం, ఫంగై. ఈ ఫంజీలో అనేక నిజకేంద్రకాలు కలిసి బహుకణాలు ఏర్పడ్డాయి. దీని తర్వాత వచ్చే రాజ్యం అన్ని బహుకణాలు, అందుకే నిజకేంద్రక బహుకణ జీవులుగా మనం పిలుస్తాం. రైట్. అయితే చూడండి, ఇక్కడ అనేక బహుకణాలు కలిసి, ఇంపార్టెంట్, బహుకణాలు అన్నీ కలిసి మనకి ఏం ఏర్పడుతుందంటే టిష్యూస్, కణజాలాలు ఏర్పడతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జీవులలో మొట్టమొదటిసారిగా కణజాలాలు ఏర్పడిన జీవులు ఏమిటి అంటే ప్లాంటే రాజ్యంగా చెప్తాం. మొట్టమొదటిసారిగా టిష్యూస్, కణజాలాలు ఏర్పడిన జీవులుగా చెప్తాం. అయితే ఇక్కడ గమనించండి, ఇందులో ఉండే ప్రతి కణజాలం కూడా ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫర్ సపోజ్ చూద్దాం, ఇక్కడ ప్లాంటేలో మనము టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ చూసాం. అందులో మనకు ప్రధానంగా జైలం వచ్చింది కదా, దారువు అన్నాం. అదేవిధంగా ఫ్లోయం వచ్చింది కదా, ఫ్లోయం పోషక కణజాలం. వీటి యొక్క విధులు ఏమున్నాయండి? మనం దారువు చూస్తే ఏమున్నాయి? ఓకే, నీటి సరఫరాను చేశాయి. పోషక కణజాలం ఏం చేసింది? పిండి పదార్థాల రవాణా చేసింది. రైట్, పిండి పదార్థాల రవాణా. ఇప్పుడు చూడండి, ఇక్కడ దారువు అనేది ఒక కణజాలం, అది దాని యొక్క ప్రధాన విధి నీటి సరఫరా. ఫ్లోయం అనేది ఒక కణజాలం, దీని యొక్క ముఖ్య విధి ఏమిటి? పిండి పదార్థాల రవాణా. అదే విధంగా మనం డర్మిక్ టిష్యూ చూసాం, త్వచ కణజాలం. ఈ త్వచ కణజాలం ఏం చేసింది? మొక్క యొక్క అంతర్గత కణజాలాలకు రక్షణ కల్పించింది, ప్రొటెక్షన్ ఇచ్చింది. అవునా? రక్షణ. ఓకేనా? అదే విధంగా క్లోరోఫిల్ అంటాం, పత్రహరితం, క్లోరోఫిల్. ఇదేం చేస్తుంది? మనకు ప్రధానంగా ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరపడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే మొక్కలోని ప్రతి కణజాలం కూడా ఒక ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే మొక్క యొక్క శరీరం అనేది కణజాల వరకు మాత్రమే వాటి యొక్క నిర్మాణం ఆగిపోయి ఉంటుంది. అంటే వాటి యొక్క నిర్మాణం, డెవలప్మెంట్ ఎక్కడి వరకు అంటే టిష్యూస్ వరకే స్టాప్ అయి ఉంటుంది. ఇది మనం గుర్తించాల్సిన అంశం. అందువలనే మొక్కలలో అవయవాలు ఉండవు, కేవలం టిష్యూస్ మాత్రమే ఉంటాయి. ఇది మనం గుర్తించాల్సిన అంశం. నెక్స్ట్, మొక్కలో లేదా ప్లాంట్ మెటాఫైటాకు వచ్చేసరికి వీటిలో పోషణ ఎలా ఉంటుంది? రైట్, పోషణ మనం ఆల్రెడీ పోషణ గురించి చూసామండి. మెటాఫైటాలో పోషణ వచ్చేసి ప్రధానంగా ఆటోట్రాఫ్, స్వయం పోషణ ఉంది. ఈ స్వయం పోషణ చూస్తే దాదాపుగా 90% వరకు మొక్కలు స్వయం పోషకాలుగానే ఉంటాయి. ఓకే, మిగిలిన 10% పరపోషకాలుగా ఉంటాయి. రైట్.
పరాపోషకాలు అంటే ఆహారం ఆవాసం కొరకు ఇతర జీవులపై ఆధారపడటం. ఇక్కడ మొక్కలు కూడా ఆహారం ఆవాసం కొరకు ఇతర మొక్కలపై ఆధారపడతాయి. వాటిని మనం పరాపోషకాలు అన్నాం. ఉదాహరణకు పరపోషక మొక్కలు అని చూసామనుకోండి. ఎగ్జాంపుల్ కస్క్యూటా, దీన్ని మనం ఏమన్నాం? బంగారు తీగ అన్నాం. ఓకే, వరబాకి, పొగాకు మల్లె, పొగాకు మల్లె. అదే విధంగా విస్కమ్, లొరాంతాస్, స్ట్రైగా, ఇవన్నీ పరపోషిత మొక్కలకు ఉదాహరణలుగా చెప్పాలి. మరి ఈ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఎలా ఉంటుంది? రీప్రొడక్షన్. ఈ ప్రత్యుత్పత్తి చూస్తే మొక్కలలో ప్రధానంగా అలైంగిక విధానంలో శాఖీయ ప్రత్యుత్పత్తి ఉంటుంది. రైట్. అదేవిధంగా లైంగిక విధానంలో మనకు ప్రధానంగా పరాగ సంపర్కం ద్వారా మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది మొక్కలలో. ఈ విధంగా మొక్కలలో ప్రత్యుత్పత్తి ఉంటుంది. రైట్. అదే విధంగా మొక్కలు ఎక్కడ నివసిస్తాయంటే ఎక్కువ మొత్తంలో నేలపైన, ఓకే, తడి ప్రదేశాలలో, నీటిలో, ఎడారిలో కూడా నివసిస్తూ ఉంటాయి. రైట్. ఇవి మెటాఫైటాకు సంబంధించి. మరి మెటాఫైటాకు వచ్చేసరికి మెటాఫైటా లేదా ప్లాంటే, దాన్ని మనము ఇంకొక పదం ఏంటి? వెజిటిబులియా అనే పదం కూడా ఉపయోగిస్తారండి. వెజిటిబులియా. ఓకే. మరి ఈ మొక్క రాజ్యాలు, వృక్ష రాజ్యాలు వర్గీకరణ ఎలా ఉంది? ఈ వృక్ష రాజ్యాలలో మనం వైవిధ్యం ఎలా చూస్తాం? వైవిధ్యత అంటే ఒకే జాతి జీవుల మధ్య వేరు వేరు లక్షణాలు ఉండడం, లేదా మనం భేదాలను చూడడాన్ని వైవిధ్యం అంటాం. ఇప్పుడు వృక్ష రాజ్యం, వృక్ష రాజ్యం ఆర్ ప్లాంటే అని చెప్తున్నాం కదా. ఓకే, వీటి యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. రైట్. మొక్కలను మనం ప్రధానంగా పుష్పాలు అనే లక్షణాన్ని ఆధారంగా చూసుకొని, పుష్పాలు లక్షణాన్ని ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా విభజిస్తాం. ఓకేనండి. అవి పుష్పించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, అందులో పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు అంటాం. ఓకే, క్రిప్టోగ్రామ్స్, ఫెనిరోగ్రామ్స్, ఈ విధంగా చెప్తాం. ఈ పుష్పించని మొక్కల్లో వీటిలో పుష్పాలు ఉండవు. పుష్పాలు ఉండవు కాబట్టి పుష్పించవు. ఓకేనండి. పుష్పాలు ఉండవు కాబట్టి పుష్పించవు కాబట్టి అవి ఫలదీకరణం చెందవు కాబట్టి ఫలం మరియు విత్తనం ఏర్పడవు. రైట్. మరి ఇక్కడ పుష్పించే మొక్కల్లో పుష్పాలు ఉంటాయి, పుష్పిస్తాయి, ఫలదీకరణం చెందును. ఫలంతో పాటుగా విత్తనాలు కూడా ఏర్పడతాయి.
ఈ విత్తనాలు ఏర్పడతాయి కాబట్టి వీటిని మనము ఫెనిలోగ్రామ్స్ గా చెప్తాం. ఓకే, విత్తనాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని స్పెర్మటోఫైటా అని కూడా పిలవచ్చు. స్పెర్మటోఫైటా. ఓకే, ఇక్కడ స్పెర్మ్ అనగా విత్తనం అని అర్థం. స్పెర్మ్ అనగా విత్తనం అని అర్థం. రైట్. విత్తనాల అధ్యయనాన్ని స్పెర్మటాలజీ అంటాం. స్పెర్మటాలజీ అని పిలుస్తాము. రైట్ నాన్న. ఇప్పుడు చూద్దాం. పుష్పించే మొక్కలో పుష్పాలు ఉండవు, ఫలం ఉండదు, విత్తనం ఉండదు. అవునా? రైట్. పుష్పించే మొక్కలో పుష్పాలు ఉంటాయి, పుష్పిస్తాయి, ఫలదీకరణం చెందుతాయి, ఫలంతో పాటు విత్తనాలు కూడా ఏర్పడతాయి. ఆ విత్తనాలు ఉన్నాయి కాబట్టి వాటిని స్పెర్మటోఫైటా అని పిలుస్తాం. రైట్. ఇప్పుడు చూద్దాం. ఈ పుష్పించని మొక్కలు మళ్ళీ ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. 3 విభాగాలుగా విభజిస్తాం. పుష్పించని మొక్కలను 3 విభాగాలుగా విభజిస్తాం. అవి థాలోఫైటా, రెండవది బ్రయోఫైటా, మూడవది టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అని విభజిస్తాం. నెక్స్ట్, పుష్పించే మొక్కలు విత్తనాలను ఏర్పరచుకుంటాయి అన్నాం, స్పెర్మటోఫైటా అన్నాం. ఈ విత్తనాలు కలిగిన మొక్కలు అంటే పుష్పించే మొక్కల్ని మళ్ళీ 2 విభాగాలుగా విభజిస్తాం. అవి వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఓకే, జిమ్నోస్పెర్మ్ అంటాం. జిమ్నోస్పెర్మ్, ఆంజియోస్పెర్మ్, ఆంజియోస్పెర్మ్ అని పిలుస్తాం. ఓకే, జిమ్నోస్పెర్మ్, ఆంజియోస్పెర్మ్. ఓకే, ఇక్కడ ఈ వివృత బీజాలు మళ్ళీ 2 ఉపవిభాగాలుగా ఉంటాయి. అవి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, మోనోకాట్, డైకాట్. ఓకేనండి, మోనోకాట్, డైకాట్ గా మనం పిలుస్తాం. ఇది మొక్కల వర్గీకరణ. చూద్దాం. థాలోఫైటా. ఈ థాలోఫైటాలో మళ్ళీ 2 ఉపవిభాగాలు ఉన్నాయి. అవి శైవలాలు, శిలీంధ్రాలు. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాము అంటే లైకెన్లు అంటాము. ఓకేనండి, ఇవి మొక్కల వర్గీకరణ. నెక్స్ట్, బ్రయోఫైటా. ఇప్పుడు శైవలాలకు అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. నీలి ఆకుపచ్చ శైవలం, డయాటమ్స్. ఓకే, ఉదాహరణ. మరి శిలీంధ్రాలకు రైజోపస్, ఆస్పర్జిల్లస్, ఈస్ట్. ఇవన్నీ శిలీంధ్రాలకు ఎగ్జాంపుల్ గా చెప్పారు. నెక్స్ట్, బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా జీవులకు ఎగ్జాంపుల్ గా మాస్ మొక్కలు అంటే నాచు. ఓకేనండి. తర్వాత లివర్ వర్ట్. ఓకే, ఇవన్నీ ఉదాహరణలుగా. ఓకే, నెక్స్ట్ టెరిడోఫైటా. ఈ టెరిడోఫైటా మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఫెర్ను మొక్కలుగా పిలుస్తాం. ఏమంటామండి? ఫెర్ను మొక్కలు. రైట్. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్ అంటున్నాం, వివృత బీజాలు.
ఈ వివృత బీజాలకు మనం ఎగ్జాంపుల్ గా ఓకే ఏమంటాము, సైకాస్, ఫైనాస్, నీటం, ఓకే ఇవన్నీ చెప్తాం. మరి ఆవుక బీజాలు మళ్ళీ రెండు ఉపవిభాగాలు ఉన్నాయి కదా, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలకు ఉదాహరణగా మనము వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు మొదలగున్నవి చెప్తాం. మరి ద్విదళ బీజాలకు ఉదాహరణ ఓకే పప్పు ధాన్యాలు, చిక్కుడు, బఠానీ, ఓకే వేరుశనగ, శనగ మొదలగున్నవి అని చెప్తాం. ఓకే అండి, ఇది వృక్షరాజ్యం యొక్క వర్గీకరణ. రైట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుతాం. ఇక్కడ ఈ వర్గీకరణపై మనకు క్వశ్చన్స్ రావు కానీ, అంటే వృక్షరాజ్యం వర్గీకరణపై క్వశ్చన్స్ రావు కానీ దీని గురించి మనం వర్ణించేటప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో చెప్పలేము, అప్పుడప్పుడు అడగవచ్చు కూడా. ఓకే, ఎర్చిటి వాళ్ళు సింపుల్ గా క్వశ్చన్ అడుగుతుంటాడు, ఈ క్రింది వాటిలో ద్విదళ బీజాలను గుర్తించండి, ఏకదళ బీజాలను గుర్తించండి, ఏకదళ బీజాల యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. రైట్, ఇప్పుడు పుష్పించని మొక్కల గురించి మాట్లాడాలి. పుష్పించని మొక్కలు ఓకే క్రిప్టోగ్రామ్స్ అంటున్నాం కదా, క్రిప్టోగ్రామ్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సరే, పుష్పించని మొక్కల్లో ఏముండవు అని చెప్పాము, పుష్పాలు ఉండవు, ఫలం ఉండదు, విత్తనం ఉండదు అని చెప్తున్నారు. మరి ఈ పుష్పించని మొక్కలను మూడు ఉపవిభాగాలుగా విభజించాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే థాలోఫైటా. థాలోఫైటా, ఈ థాలోఫైటా విభాగం గురించి మాట్లాడితే జాగ్రత్త వినండి. థాలోఫైటా అనగా థాలస్ కలిగిన మొక్కలు అని అర్థం. థాలస్ కలిగిన మొక్కలు. థాలోఫైటా విభాగాన్ని గురించి మాట్లాడుతున్నామండి. థాలోఫైటా అనగా థాలస్ కలిగిన మొక్కలు అని అర్థం. థాలస్. థాలస్ అనగానేమి అంటే జాగ్రత్త వినండి, అవయవ విభేదనం చెందని మొక్క భాగం అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్. థాలస్ అనగా అవయవ విభేదనం లేని మొక్క భాగం. అంటే ఇందులో వేరు అని, కాండం అని, పత్రం అనే భాగాలు ఉండవు. వేరు, కాండం, పత్రాలు అనే భాగాలు ఉండవు. అవి ఉంటేనే కదా మొక్కలు అనేవి, అవునా? అందుకే ఇది నిజమైన మొక్కలు కావన్నమాట. వేరు, కాండం, పత్రం అనే భాగాలు ఉండవు. అంటే విభేదనము అంటే ఇది వేరు, ఇది కాండం, ఇది పత్రం అని మనం విభేదించి చెప్తాం. అలా చెప్పకుండా ఒకే ఒక ముద్దలాగా, ఆకుపచ్చ రంగులో ముద్దలాగా ఉంటాయన్నమాట. రైట్, అలాంటి జీవుల్ని ఏమంటామంటే థాలోఫైటా వర్గపు జీవులుగా మనం చెప్తాం. మరి వీటిలో అవయవ విభేదనం లేకుండా ఉంటుంది అన్నాం. వేరు, కాండం, పత్రం వంటి భాగాలు ఉండవు అని చెప్తున్నాం. ఓకే, ఏమేమి ఉండవండి? వేరు, కాండం, పత్రం వంటి అవయవాలు ఉండవు. ఉండకుండా ఏముంటుంది అంటే పత్రహరితం కలిగి లేదా లేక ఉండొచ్చు, ఉండకపోవచ్చు పత్రహరితం. ఒకవేళ పత్రహరితం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? ఓకే, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఒకవేళ లేకపోయింది అనుకోండి, ఇతర మొక్కలపై ఆధారపడుతూ ఉంటాయని చెప్పారు.
మరి కాలపైట రాజ్యాన్ని 2 విభాగాలుగా విభజించాం కదా, శైవలాలు అని చెప్తున్నాం. శైవలాలు, ఓకే. ఆల్గైస్ అంటాం, ఆల్గైస్. శైవలాలు, శైవలాల గురించి మాట్లాడితే ఇవి ప్రధానంగా నీటిలో నివసించే జీవులు, నీటిలో నివసించే జీవులు. అదేవిధంగా తడి ప్రదేశాలలో కూడా నివసిస్తాయి. అయితే గమనించండి, వీటిని ఆవరించి పత్రహరితం తప్పనిసరిగా ఉంటుంది. పత్రహరితం ఉండును. అందువల్ల ఇవి ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషకాలుగా చెప్తాం, రైట్. మరి వీటికి ఉదాహరణలుగా మనం ఏం చెప్తాం? శైవలాల గురించి ఉదాహరణ చూస్తే డయాటమ్స్, ఓకే, నాస్టాక్, అనబీనా, స్పైరులైనా మొదలగు వాటిని ఉదాహరణలుగా మనం చెప్తాం. ఓకేనండి. ఇవి నీటిలో కానీ తడి ప్రదేశంలో కానీ నివసించి పత్రహరితాన్ని కలిగి ఉండ చిన్న మొక్క లాంటి నిర్మాణాలను మనం శైవలాలు అంటాం. ఓకే, శైవలాల అధ్యయనాన్ని ఏమంటాం? ఫైకాలజీ అని పిలుస్తాం. ఫైకాలజీ, శైవలాల అధ్యయనాన్ని ఏమంటాం? ఫైకాలజీ అని పిలుస్తాం. ఓకే, శైవల శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తాం అంటే ప్రిచ్, ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ. ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ ఎవరిని పిలుస్తామంటే ప్రిచ్ గా పిలుస్తాం. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు, భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు ఎవరంటే ఎంఓపి అయ్యంగార్ అని పిలుస్తాం. ఎంఓపి అయ్యంగార్ అని పిలుస్తాం. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ ఎవరిని పిలుస్తామంటే ఎంఓపి అయ్యంగార్ని మనం పిలుస్తాం. ఓకే, ఇది